విఎఫ్ఎక్స్ వర్క్ అయిపోయిందా మొత్తం? విఎఫ్ఎక్స్ జరుగుతుంటది కదా అది. ఇంకా మనకి 60 days ఉంది. అది ఈ మంత్ ఎండ్ వరకు వస్తాయి అన్ని. అంటే వాటి మీద కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి అంటే ఎప్పటికప్పుడు ఏ ఎపిసోడ్ తగ్గ ఎపిసోడ్ వస్తా ఉంటది వరుసగా. అంటే ఒకేసారి దంచారు కదా, ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఈ రీల్ ఇది ఈ రీల్ ఇది అలా వస్తుంటాయి. అవి చెక్ చేసుకుని బాగున్నాయా, ఇక్కడ కరెక్షన్ ఉన్నాయా అవి ఇచ్చుకుంటుంటారు. ఫైనల్ అయిపోయింది, ఫైనల్ అంటే రాసుకుంటారు. అది విఎఫ్ఎక్స్. అంతే అన్న. అన్న ఐటమ్ సాంగ్ ఒక్క నిమిషం. హలో అన్నా, ఇది యుఎస్ఏ ఈవెంట్ లాగా ఇక్కడ ఏమన్నా ఈవెంట్ ఏమన్నా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నా? అసలు నాకైతే నార్త్ ఇండియాలో ఒకటి, సౌత్ ఇండియాలో ఒకటి, యుఎస్ లో 3 ఈవెంట్లు చేయాలని ఉంది. మరి హీరో గారు వేరే సినిమాలకి షూటింగ్ చేయాల్సిన ఇది, ఆయన ఎన్ని ఈవెంట్లకు వస్తారు అంటే, ఎందుకంటే అలాగే అన్ని లాజిస్టిక్స్ ఒకసారి ఇది చేయాలి. అంతే అన్న. అవునవును. ఎందుకంటే మనకు తెలుసు, మనం కూడా హీరో గారు ఎక్కువ సార్ ఇది చేసేయండి అని చేసే, ఎందుకంటే ఆయన కొంచెం ఈవెంట్స్ ఈ మీడియా అన్నప్పుడు కొంచెం ఆయన సరిగానే ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అని చేసుకుని బట్ ఈ వెరీ సపోర్టివ్ పర్సన్ అన్న. ఇంకోటి ఏమన్నా లైక్ ఒక కంప్లీట్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ టైప్ ఏమన్నా కొత్త యూనిక్ గా ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందన్న? ఉంది అన్ని లాంగ్వేజ్ కలిపి కంట్రోల్ లాగా. హలో ట్రైలర్ ఉంటాయి కదా కొంచెం కంటెంట్ ఎంఐ న్యూస్ వాళ్ళకి వీళ్ళకి దిగుప్రియ వాళ్ళకి కొంచెం చూపించకుండా లీక్స్ వస్తున్నాయి. ఎవరు ట్రైలర్ అప్పుడు కొన్ని లీక్స్ బాగా వచ్చాయి మీడియా టీం నుంచి. ఎంఐ న్యూస్ అర్థం కాలే ఎవరికని? నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు బ్రో. నువ్వు అంటే నాకు అర్థమైంది, మేము చెప్తాం. ఎస్కే నన్న అది అంటే కొంచెం మీడియాకి ఎవరికంటే చూపించకుండా కంటెంట్ ని రిలీజ్ చేయండి, వాళ్ళు ముందే లీక్స్ ఇచ్చేస్తున్నారని మాకేం ఎక్సైటింగ్ ఉండదు చెప్తున్నారు. ఓకే, నేను చెప్తాను. పిఆర్ టీమ్స్ తో కూడా మాట్లాడతాను. అన్న, తమిళ్ రిలీజ్ డేట్ ఉంటుందా? అంటే లైక్ జననాయకన్ కూడా వస్తుంది కదా, తమిళ్ రిలీజ్ గురించి వాట్స్ ద అప్డేట్ అని ఏమన్నా చెప్తారన్నా? ఒకసారి చెక్ చేస్తాను బ్రదర్, అది ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అది సరే 9th 10th ఏంటనేది ఒకసారి నేను అప్డేట్ తెలుసుకొని చెప్తాను. అన్న ఇంకొక క్వశ్చన్ అన్న, అంటే ఇప్పుడు మూవీలో సాంగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రతి మూవీకి మన వీడియో సాంగ్స్ వచ్చేసాయి అనమాట. ప్రతి అంటే సాహో ఇవన్నీ చూసుకుంటే, సో మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లిరికల్ వీడియో విత్ హుక్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఎలా ఉండిద్ది అన్న? అవి ఎన్ని చెప్పేస్తే ఎగ్జైట్మెంట్ ఇది అవుద్ది. ఓకే, అంటే అలా కాదు. ఇప్పుడు లిరికల్ వీడియో అంటే కొంచెం ఇన్స్టా ట్రెండింగ్ కి అదంతా కొంచెం బాగా యూజ్ అయిద్ది అన్నట్టు అనుకున్నాం మేము. అందుకు అదే మనకేంటంటే ఆట మీద చిన్నగా అంటే నార్త్ ఇండియన్ సైడ్ మనకు ఒక టైప్ లో కావాలి. మనం అంటే వాళ్ళ ప్యాటర్న్ ఒకలా ఉండేది, మన ప్యాటర్న్ ఒకలా ఉంది. సో అవి రెండు మెర్జ్ చేసి ఈ వీక్ లోనే ఒక డెస్టినీ పెట్టేస్తాం. సూపర్. మనం ఎందుకు కాంటెంట్ గా అనుకున్నాం అంటే, మనం ఆల్రెడీ సినిమా నుంచి టీజర్ వెళ్ళింది, ఒక ట్రైలర్ వెళ్ళింది, ఇంకో ట్రైలర్ రెడీగా ఉంది. కాబట్టి మనది ఒక సింగిల్స్ బ్యాలెన్స్. సో ఆ సింగిల్స్ ఎలాగో అన్ని వైరల్ కంటెంట్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ సాంగ్ వేయగానే ఫ్యాన్స్ కి ఆ లిరిక్ హుక్ లైన్ రాగానే అందరికి అర్థమైపోదు ఇది మేము ఓన్ చేసుకున్నాం. సో అందుకని చెప్పి 1 week అటు ఇటు అయినా చెప్పి కాంటెంట్ గా ఉన్నాం.